కబీర్ సింగ్ కానీ లేకపోతే పెహ్లే భీ మే కానీ లేదా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో మిమ్మల్ని ప్రేమించారు అండ్ వెరీ బౌండరీస్ లేదు, బ్యారియర్ లేదు. Hey guys, welcome back to my YouTube channel. This is Madhu. Welcome back to a new video. అయితే అయింది వీడియో తీయక లాంగ్ వీడియో. సో మనము ఏదైనా మంచిగా ఉంటేనే తీద్దామని చెప్పి లాంగ్ వీడియో అయితే ఎన్ని రోజులు తీయలే. సో మంచి కంటెంట్ ఉంది కాబట్టి వీడియో అయితే తీస్తున్నాయి ఈరోజు. అదేం లేదు, మా పాత కాలేజ్ మల్లారెడ్డి కాలేజ్లో అయితే ఈవెంట్ అయితే అవుతుంది టాక్సిక్. దానికి 2 టికెట్లు అయితే స్పాన్సర్ చేసి మా ఫ్రెండ్ ఉన్నాయండి. ఇప్పుడు ఆడికి వెళ్తున్నాము. 5 o'clock ఈవెంట్, వాడు 4 కల్లా రిపోర్ట్ చేయమన్నాడు. సో నా కాలేజ్లో కూడా చిన్న పని ఉందని చెప్పి కాలేజ్ కూడా పోతున్నాయి. ఇప్పుడు అట్లనే కాలేజ్ పని చేసుకొని డైరెక్ట్ అటు నుంచి అటే యూనివర్సిటీకి అయితే వెళ్ళాలి. సో టాక్సిక్ ఈవెంట్ ఎట్లుంటుందో మొత్తం చూపించేస్తా. అండ్ సెలబ్రిటీ టికెట్ ఇదైతే చూసుకోండి, పైన సెలబ్రిటీ టికెట్. ఒక 3-4 rows ముందు యష్ అయితే కూర్చుంటాడంట. గొంతు పోయింది. ఎందుకు గొంతు పోయిందంటే నేను ఇరుముడి మూవీ అయినా కదా, ఒర్లి గొంతు పోయింది. సో మనమైతే వెళ్ళిపోదాము. మధ్యలో ఏమేమైతే అన్ని వీడియో అయితే తీస్తా, చూసి ఎంజాయ్ చేయండి. మస్తు ఉంటుంది వీడియో. సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వచ్చిన వాళ్ళు ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో. అండ్ చలో వెళ్ళిపోదాం. ఇక అయితే సాయన నేనైతే పోతున్నాము. మా బ్లాక్ వేసిన బాడీ గార్డ్ లెక్క నేను కూడా బ్లాక్ వేసుకున్నా. సో స్టార్ట్ అయిపోదాం. ఇక టైం అయితే అయిపోయింది. జస్ట్ నడుగు పోదాం. సో ఫస్ట్ అయితే కాలేజ్కి పోవాలి. కాలేజ్ పోయి సర్టిఫికేట్ తీసుకొని అటు నుంచి అంటే ఈవెంట్కి అయితే వెళ్ళిపోం. సో గైస్ మనమైతే స్టార్ట్ అయిపోయినాం. దగ్గర ఓరార్ దగ్గర ఉన్నాము. ఓరార్ ఎక్కి దిగి కాలేజ్కి పోయి, కాలేజ్ నుంచి అటు నుంచే ఈవెంట్కి పోయి, ఈవెంట్ నుంచి ఇంటికి. ఇదే అయితే ప్లాన్ షెడ్యూల్. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఓరార్కి ఒక 5 minutes అయితే ఓరార్ ఎక్కిస్తాము. ఓరార్ ఎక్కినాక కార్ చూపిస్తా ఎట్లుంటుందో. చలో ఓవరాల్ అయితే ఎక్కేసినాం మనం. కొంచెం ముందు తీసుకొని కార్ స్ప్లిటర్స్ వీడియో పెడదాం అనుకున్నా కానీ మర్చిపోయినా. అది ఇంక ఎడిటింగ్ అవుతుంది. సో కార్ ఒకసారి చూపిస్తా, చూసేయండి. ఇవే స్ప్లిటర్స్, వెనకాల స్పాయిలర్, ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్. సో ఫస్ట్ టైం అయితే పోతున్నా దాని పెద్ద ఈవెంట్కి. అది కూడా యష్ వెనకాల కూర్చునే ఛాన్స్. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇప్పటివరకు ఒక్కసారి కూడా పోలేదు. ఫస్ట్ టైం పోతున్నా. ఏమైతే చూద్దాం అక్కడ. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తా ఫోటో దిగడానికి. ఛాన్స్ ఉందంటే తీతా, లేకపోతే ఏం చేయలేదు. చలో మనమైతే వెళ్ళిపోదాం. లేట్ అయిపోతుంది, కాలేజ్ కూడా పోవాలి అట్టుగా. చలో వెళ్ళిపోదాం. సో గైస్ ఆల్మోస్ట్ నేను గండిమేసం వచ్చి 1 year అయింది. మళ్ళీ ఇప్పుడే వచ్చిన. ఇక 5 minutes అయితే కాలేజ్ వరకు అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ సాయన ఏం మాట్లాడతలేదు. డిప్రెషన్ సాయనది జిప్సీ ఉంటుంది. మీకు రెంట్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, రెంట్కి ఇప్పిస్తా. నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయా? పేజ్ ఫాలో చేస్తే తక్కువ చేద్దాం. నా పేజ్ ఫాలో చేస్తే తక్కువ చేస్తారంట. ఆల్మోస్ట్ ఇప్పుడు 4 అయింది. 4 o'clock ఏమన్నాడు, ఇంకా 4కి ఇన్నే ఉన్నాము. చలో వెళ్ళిపోదాం. సిగ్నల్ కూడా అందుకే చెప్తున్నా. ఫారెస్ట్ ఏరియాలోకి అయితే వచ్చేసినాము. ఇక 2 minutes అయితే కాలేజ్ గేట్ కాడికి వెళ్తాము. ఇదంతా బస్ పార్కింగ్ ఉంటుండే, మొత్తం చేంజ్ చేసేసారేమో. మొత్తం క్లీన్ చేసి గ్రౌండ్ చేసేసాం. రోడ్ కూడా వేసాం. మరి ఏం కూడా ఇది క్యాంటీన్ బ్లాక్. ఇదంతా పెద్ద బ్లాక్ చేసేసింది.
ఇట్లాంటివి నేనే పెట్టేసి గ్రౌండ్ అయితే ఇదే మేము ఆడే ఏమో చేసేసి అంతా ఇంత పెద్ద ఏమో మెకానిక్ బ్లాక్ పోయి సర్టిఫికేట్స్ అడగాలి ఒకసారి. ఇది నెట్స్ పెట్టింది ఇక ప్రాక్టీస్ అవుతున్నాయి. మాకు ఇట్లాంటివి లేవే ఇప్పుడు, ఇదంతా ఖాళీ ఉంటుండే. నెట్స్ అయితే పెట్టి ప్రాక్టీస్ అయితే అవుతున్నాయి. మా సార్తోనైతే మాట్లాడినా టైం అయిపోయింది కదా, ఒకసారి మండే అయితే కాల్ చేయి అప్పుడు చూద్దాము అయ్యేందో మొత్తం అప్పుడు చూద్దామని చెప్పాడు. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను నేను, ఈవెంట్కి అయితే వెళ్ళిపోలే, టైం అయిపోయింది 4 అయిపోయింది. చలో అయితే మనం యూనివర్సిటీ గేట్ ముందు ఉన్నాము, ఎంట్రన్స్ ఇటో అటో తెలియదు. సరే అడిగి అయితే పోదాం. లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ బ్యానర్ అయితే ఉంది, మస్తు ఏమంటారు మస్తు కార్లు వస్తున్నాయి. మొత్తం ట్రాఫిక్ అవుతుంది. వీళ్ళందరూ కొత్త వాళ్ళే తెలుసా, కొంచెము ఏమంటారు థర్డ్ ఇయర్ 4th ఇయర్ మ్యాక్సిమం రారు. కొత్త ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి వస్తారు ఇప్పుడు ఈ ఈవెంట్కి. మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు. ఇక వాళ్ళకి అలవాటు అయిపోయి ఇక రాలే. థర్డ్ టైం నేను రావడం అంటే ఈవెంట్లకే. ఒకసారి చిరంజీవి వచ్చిండు, ఒకసారి మహేష్ బాబు వచ్చిండు, ఈసారి యశ్ వస్తుంది. చిరంజీవిని అయితే దగ్గర నుంచి అంటే ఒక బాడీ గార్డ్ అడ్డం ఉండే, మహేష్ బాబుని అయితే అసలు కలవనీలే. ఈ యశ్ని అయితే వెనకాలనే కూర్చుంటా. ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తా, ఛాన్స్ ఉందంటే ఫోటో అయితే ట్రై చేస్తా. గేమ్ స్టార్ట్ కాలే, అందుకే బయటికి పోయి మళ్ళీ వస్తాం. ఇంకా సెటప్ అయితే అవుతుంది మొత్తం. బస్సు లైన్గా పెట్టారు, ఇంకా స్టార్ట్ కాలే, బయటికి పోయి మళ్ళీ వస్తాం. A few moments later. సో గాయ్స్ లోపలికి వచ్చేసినాం. అందరికి అయితే కార్డులు అయితే చూస్తారు, ఐడి కార్డ్స్. ఈవెంట్ స్టార్ట్ అయిందా లేదు తెలియదు మరి. ఆడికి వెళ్ళలేదు, సపరేట్ చేసే తీసుకున్నాడు అక్కడ. క్రౌడ్ చూడండి, సముద్రం అయితే. స్పీకర్ పైన ఎక్కిన బాయ్స్ అందరూ ప్లీజ్ కిందకు వచ్చేసేయండి. ఇఫ్ వి వాంట్ టు హావ్ ఫన్, మీరు గో బ్యాక్ అంటున్నా మీరు వినట్లేదు. మరి మొత్తం ఈవెంట్ 9 o'clock వరకు గో బ్యాక్ లోనే అయిపోతుంది. సో ప్లీజ్ వినండి. క్రౌడ్ కంట్రోల్ మీరు ఎక్కడ జరుగుతారా ఇప్పుడు క్యాన్సిల్ చేపియారా? ఎక్కడ జరగండి ఇంకా ఎంట్రీ అందులోకి వస్తారు. ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు అయిపోయింది, క్రౌడ్ ఎక్కువైపోయింది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయలే, ఓవర్ క్రౌడ్ వల్ల. ఆల్మోస్ట్ 80K వరకు అయితే అటెండ్ అయ్యారంట నిన్న ఈవెంట్కి. దానివల్ల కొంతమందిని అయితే పంపించేసిన తర్వాత మళ్ళీ అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. కంట్రోల్ చేయాలంటే కాలేదు ఎవరితోటి, అందుకే పంపించేసారు కొంతమందిని. మెయిన్గా ఫ్యాకల్టీ వాళ్ళు అయితే మస్తు కంట్రోల్ చేసారు, వాళ్ళ వల్లనే అదైతే సాధ్యమైంది. లేకపోతే అసలు కంట్రోల్ కాకుండే మొత్తం మీదికి బార్గెట్స్ మీదకి అయితే వచ్చేసారు. ఫ్రంట్ రోస్ ఉన్న అన్ని కాల్ చేపించేసారు. కాల్ చేసిన తర్వాత మల్లారెడ్డి అయితే స్టార్ట్ చేసిండు స్పీచ్. అప్పటికి అందరు గుంపులు వచ్చేసారు లోపలికి. మేము బై మిస్టేక్లో పోయి ఫ్యాకల్టీ దాంట్లో కూర్చున్నాము. మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి అనుకుంటే సెలబ్రిటీ వాళ్ళది పక్కన ఫెన్సింగ్ అవతలంటే ఇక అవతల ఫెన్సింగ్ పోయి అవతల లోపలికి అయితే వచ్చేసినాము.
లోపలికి వచ్చేసి చూడండి ఒకసారి. Spotlight on them. సుమాక్ వచ్చింది. Yes, the event is going to start now. Happy welcome to our Preeti ma'am. Thank you so much, Preeti Reddy garu. It is amazing as usual. Thank you. I do believe fighters. Yes, I do. ನಮ್ಮ ಬಾಸ್ ಆಫ್ಟರ್ 4 years ಆದ್ಮೇಲೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. కొంచెం నా మేకప్ కూడా చూస్తా. Hey, ఎందుకు వచ్చారు? ఇది న్యాచురల్. ఒక్క నిమిషం సార్, మేకప్ లేదు. పాడుకుందామా? చెప్తున్నాను, ఈ సినిమా ఒక డీపర్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. Boys are always very patient. Great boys. అందరు స్టార్ పురుషులే. Oh my God, guys! Hello boys, are you ready to talk? Okay, మీ పేరు? వెంకట్. ఒకసారి వెంకట్ మన్మద. వావ్, మన్మద గారు మీకు పెళ్ళయిందా? ఓకే ఓకే, సో మనకి రవి బస్రూర్ గారు, the music director of the film this year. A very hearty welcome to Ravi Basroor garu, who has created కొన్ని పాటలు, కొన్ని సినిమాలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు మనం ఇంటికి వెళ్ళి all of y'all and Ravi garu at a time of when there is some kind of chaos. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో మిమ్మల్ని ప్రేమించారు and very happy to see you here. You can take all the chaos too. Nana, thank you so much. Thank you, Rukmini garu. Yeah, I was also thinking this much of English if I would have studied. Endariki namaskara. It's so nice to be here. I love. Here we have our actor, our fantastic star, our rocking star, Yash garu. అందరు వచ్చేసారు. వీడికి కనిపిస్తుంది మంచిగా. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అచంచలమైన ప్రయాణం ఆది. Rukmini Vasant. Relationships tonight. And I think that people will walk away with an ఈరోజు మన యొక్క యూనివర్సిటీని ఎవరు వచ్చారు? Yes, yes, yes.
ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరికీ నమస్కారం. ఏం చెప్పాలో నాకు తెలియదు. తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ సేఫా? ఓకే. Really make a mark. The one way, one door. That is KVN Productions. Thank you, sir. Thank you so much for. అది వస్తుంది. Who is your favorite actor అంటే? సో గాయ్స్ ఇప్పుడే లోపలికి వచ్చి సో గాయ్స్ ఈవెంట్ అయితే అయిపోయింది. సాయన అయితే లోపలికి రాలి, అసలు మా దగ్గరికి రాలి. నేనైతే మొత్తం అయితే పడుతుంది, మళ్ళీ వర్షం పడుతుంది, 3వ వర్షం పడాడు. సాయన అయితే లోపలికి రాలే. లోపల వచ్చింది అంటే లోపలికంటే నేను ఉన్న కాడికి సుమక్కతో ఫోటో దిగిన, అంటే ఫోటో అంటే వీడియో యష్తో ఫోటో దిగిన, అంటే వీడియో తీసుకున్నా. అందరు మ్యాక్సిమం అందరిని కవర్ చేసిన. సో ఇంతసేపు వెయిట్ చేసినాము కార్లు వస్తాయేమని చెప్పి. కార్లు రాలేవు, వెళ్ళిపోతున్నాం ఇంటికి. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో గాయ్స్ మస్తు దగ్గరికి వెళ్ళి చూసి అందరినీ. కొంతమంది ఫోటోలు వచ్చినాయి, కొంతమంది ఫోటోలు రాలేవు. సో ప్రజెంట్ అయితే ఓవరాల్ మీద ఉన్నాము. వర్షం అయితే ఘోరం పడుతుంది. సరే ఎట్లా పడుతుంది అంటే అట్లా పడుతుంది వర్షము. సో వీడియో అయితే ఎంజాయ్ చేసి అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళా All the youngsters are here to